సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దేవుని ఆశ్రదం పట్టచాలనంత ఆశ్రదం తెలుస్తోంది. ఆకాశం ఎంత ఎత్తుందో, సముద్రం ఎంత లోతుందో అంత ప్రేమ కలిగి ఉన్నాడు. అంతగా మీరు దీవించబడాలని, అంతగా ఆశీర్వదించబడాలని. శ్రమల వైపు చూడకు, నిందల వైపు చూడకు, బాధల వైపు చూడకు. ఏంటి నా సంతానం లేదని సంతానం వైపు చూడకు. సంతానం ఇచ్చేవాడు నీ వైపు చూస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు.